వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక శివాజీ చౌక్ లోని కాళీమాతాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించగా ఎర్రా శ్రీనివాసరావు, కందిపి సీతారామయ్య, బెల్లంకొండ వెంకట్, నున్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శివాజీబాబు సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి గుడి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేస్తుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దాతలు సహాయ సహకారాలతో జరుగుద్ది. అమ్మవారి కృపా కటాక్షాల వల్ల అందరికి కూడా ఆకలి తీరాలని చెప్పి అందరికి కూడా భోజనం వడ్డించడం అనేది జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టినట్టే. కాబట్టి అన్నం అంత ప్రాముఖ్యత ఉన్నది అన్నదానానికి. అన్ని దానంలో కన్నా అన్నదానం నిన్న అనేది. కాళీమాత దేవస్థానంలో ప్రతి నెల 2వ శుక్రవారం గత 3 సంవత్సరాల నుంచి అలాగే దానంలో కల్లా గొప్పది అన్నదానం. అలాంటి అన్నదానం చేయడానికి మరి గుమ్మడి రమేష్ గారు, అలాగే మరి నివాస్ గారు, మరి వీరంతా ఎంతోమంది భక్తి శ్రద్ధలతో మరి పేదవాళ్ళకి అన్నం పెట్టడం అనేది చాలా ఎంతో ప్రేమతో ఉంది. అలాంటి ప్రేమదంతా వచ్చుకుని ప్రతి ఒక్కరికి దగ్గర దాదాపు 100 మంది దాకా మరి ప్రతి నెలలో ఇలా 2వ శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమంలో గత 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. వడ్లమూడి క్వారీ తిరునాళ్ళు అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాలకోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. విద్యుత్ ప్రభలు, పసుపు బళ్లతో భక్తులు తరలివచ్చి మొక్కులను చెల్లించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రావూరి సామ్రాజ్యం 6వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అంగలగుదురు గ్రామంలోని మహిళా మండలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామ్రాజ్యమ్మ తనయులు రావూరి సుధాకర్ బాబు కుటుంబం ఆధ్వర్యంలో పేదలకు ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ ఆల్పటి వెంకటమయ్య, గట్టిపాటి నాగయ్య, అలపత్తి శివకృష్ణ, కనగాల నాగమల్లేశ్వరి, ఉయ్యూరు ద్రౌపది తదితరులు పాల్గొన్నారు. తీర్థశేషులు రావూరు సాంబశివరావు గారు 7వ వర్ధంతి సందర్భంగా గత నెల 12వ తారీఖు నాడు పేద మహిళలకు అట్లాగే పేద మగవారికి కూడా దుప్పట్లు, పంచెలు, లుంగీలు, చీరలు ఇవ్వడం జరిగింది 200 మందికి సుమారుగా. అదేవిధంగా రావూరు సామ్రాజ్యమ్మ గారు అంటే సుధాకర్ బాబు గారు తల్లి గారి పేరుతో మార్చి 8వ తేదీన అదేవిధంగా గతంలో లాగానే గత 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా సుమారు 200 మందికి చీరలు, దుప్పట్లు, విలువైనటువంటి చీరలు, దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. రావూరు సామ్రాజ్యం గారు 6వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు కూడా నేను కార్యక్రమం మొదలుపెట్టి అట్లాగే అందరికీ కూడా చీరలు, పెద్దవాళ్ళకైతే దావతులు, దుప్పట్లు
ఇవ్వటం కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆదుకో కోటయ్య మము చేదుకోవయ్యా అంటూ ఆలయ ప్రాంగణం హరనామస్మరణతో మారుమ్రోగింది. ప్రత్యేక అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెలకువలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ రూపొందించిన డమ్మీ ఈవీఎంలు, వాటిల్లో ఉన్న బటన్ను నొక్కగానే గుర్తు పక్కన ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఓటు వేశాక వీవీప్యాట్లో కనపడి అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు విద్యార్థులను భారీగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. పక్కనే వీవీప్యాట్ ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో ఏమేమి ఉంటాయో అంటే మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎలక్షన్ సింబల్, ఇక్కడ రెడ్ బల్బ్ ఉంటుంది, బటన్ ఉంటుంది. మనకు కావాల్సిన అభ్యర్థి ఇక్కడ మేము మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా రావడం వచ్చింది కాబట్టి 46 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరూ వారు వేయబోయే ఓటు ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సర్వతోన్ముఖాభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండాలని చెప్పి మోటివేషన్ చేసే ఆలోచనలో భాగంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎలా వేయాలి అనే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. అందుకే ఏదైతే మొదటిసారి ఓటు హక్కు వేయబోయే విద్యార్థులకు మేము ఈ రకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలు తీసుకొచ్చి వాటితో ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా డమ్మీ ఈవీఎంలతో ఎడ్యుకేట్ ఓటర్స్ అనే కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరిచి మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు తీసుకెళ్లబోతా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పట్టణంలోని శైవ క్షేత్రాలు. మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.